వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు మన దగ్గరే ఒక 50 లక్షలు ఉన్నాయనుకుందాం. సో ఆ 50 లక్షలతో మనము వడ్డీ ఇవ్వాలా, ఎఫ్‌డి కట్టుకోవాలా, లేకపోతే వ్యాపారం ఏదైనా చేయాలా? ఇలాంటి ఆలోచనలు బోలెడన్ని కూడా మన మైండ్‌లో తిరుగుతుంటాయి కదా! సో మరి దీని గురించి అయితే మనకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా గిరిబాబు గారు. ఆయన ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. దానికి తగ్గట్టు స్ట్రాటజీ అనేది కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. 50 లాక్స్ ఇస్ ద బడ్జెట్ సార్. నా దగ్గరే ఉంది ఇప్పుడు అకౌంట్‌లో. సో ఇప్పుడు ఈ 50 లాక్స్‌తో నేను ఏం చేయాలి సార్? ఏదైనా బిజినెస్ చేయాలా? లేకపోతే ఇన్వెస్ట్ చేయాలా? వడ్డీకి ఇవ్వాలా? ఎఫ్‌డి కట్టుకోవాలా? ఇలా బోలెడన్ని ఆలోచనలు 10 మంది వచ్చి నాకు చెప్తూ ఉన్నారు. ఏం చేయమంటారు? సో నార్మల్గా మీరేమనుకుంటారు చెప్పండి. మీరేం చేద్దాం అనుకుంటున్నారు మరి 10 మంది వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సైడ్ ఉన్నది మనం వెళ్ళిపోతుంటాం కదా! కదా? యాహ్! సో మీరేమనుకుంటున్నారు అంటారు అందుకే. సో ఏదైనా వ్యాపారం చేస్తే బెటర్ ఏమో. ఏం వ్యాపారం? ఏదైనా గానీ ఐ థింక్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఫుడ్ ఆర్ ఇండస్ట్రీ. ఏదైనా గానీ ఎడ్యుకేషన్ సంబంధించో ఆర్ ఏదైనా డీటెయిల్ మార్కెటింగ్ కంపెనీయో ఇలా డిఫరెంట్. సో నార్మల్గా మంచి అవన్నీ కూడా. కానీ ఏ వ్యాపారం చేసినా కూడా ఈ రోజుల్లో కనీసం ఒక 10-12% అన్ని ఖర్చులు పోను రావడం చాలా కష్టమైపోతుంటుంది కదా. సో నేనైతే ఏం చేస్తానంటే నార్మల్గా నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి ఇట్లా నేను ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, లేదా నా దగ్గర 50 లాక్స్ ఉంది, ఏం చేయాలి అంటే వాళ్ళకి కనుక ఒక బిజినెస్ మీద ప్యాషన్ ఉండి, వాళ్ళ బిజినెస్ బ్లూ ప్రింట్ రెడీగా ఉండి, ఇగో ఈ బిజినెస్లో ఇంత ఫోకస్ ఉంది, ఈ లాభ నష్టాలు ఉన్నాయి, నేను ఇంత అచీవ్ చేయొచ్చు అని కనుక అంటే ఐ విల్ ఎంకరేజ్ టు గో విత్ బిజినెస్ ఓన్లీ. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ ఎవరు సంపాదిస్తారు? ఎంప్లాయీ, బిజినెస్ పర్సనా? బిజినెస్ పర్సన్, నో డౌట్ కదా. అందులో ఏ రిచెస్ట్ పర్సన్ ఉంటే బిజినెస్ పర్సన్ ఉంటాడు. కనుక ఆ బిజినెస్ కోసం వాడుకొని మనం ఇక అందరూ ఏం చేస్తే తప్పు ఏంటంటే, నేను యాక్చువల్గా కొన్ని ఆర్గనైజేషన్స్లో ఉంటాను. అంత బిజినెస్ పీపుల్ ఉంటారు అందులో. చాలా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, పర్టికులర్లీ బిజినెస్. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మా బిజినెస్లోనే మాకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, నా బిజినెస్లో నేను కనీసం మంచి రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాను, కనుక నాకు ఇంకో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ వద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ వద్దు అని నేనేం చెప్తానంటే, ఒక బావి ఉందనుకోండి, వెల్, ఆ బావిలో ఎన్ని నీళ్లు పోస్తే నిండదు ఎప్పటికీ. ఎన్ని తీస్తే అయిపోతాయి? ఎప్పటికీ అయిపోవు. కనుక మీ వ్యాపారం కూడా అలాంటిదే. ఏ వ్యాపారం అయినా సరే ఎన్ని ఇన్పుట్ చేసినా అది తీసుకుంటూనే ఉంటుంది, ఎంత తీసినా అది ఇస్తానే ఉంటుంది అది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బిజినెస్ చేసినా కూడా మీకు వచ్చే బిజినెస్లో ఉండే లాభాలు లేదా క్యాష్ ఫ్లోని కొంచెం పక్కన పెట్టండి. కొంచెం తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టినప్పుడు కష్టకాలంలో ఉపయోగపడుతుంటుంది. సో మనము బిజినెస్ చేయాలా, ఇన్వెస్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ బిజినెస్ అనేది మీకు అవగాహన ఉండి, ఒక ప్రాస్పెక్ట్ ఉండి, మీకు విజన్ ఉంటే అంతకుమించింది లేదు. చేస్తూ 80% ఇన్వెస్ట్మెంట్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే రేపు పొద్దున మనం ఎలా ఉన్నా, బిజినెస్ ఎలా ఉన్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి ఇబ్బంది అయింది కదా. నేను యాక్చువల్గా 2016 ఆ టైంలో నాకు ఒక స్వీట్ స్టాల్ అతను నా క్లయింట్ ఉండే. ఆల్రెడీ 3 స్వీట్ స్టాల్స్ ఉండే, మంచి క్యాష్ ఫ్లో ఉంటుంది. అయితే ఆయనకు నేను రిక్వెస్ట్ చేసి ఇలా ఎస్ఐపి గురించి చెప్పి 1 lakh ఎస్ఐపి స్టార్ట్ చేశాను నేను. అది కరెంట్ అకౌంట్ నుంచి చేశాం. ఆయనకు రకరకాలుగా క్యాష్ ఫ్లో వస్తుంటుంది. 3 స్టాల్స్కి ఒకటే కరెంట్ అకౌంట్ క్యాష్ ఫ్లో వస్తుంటుంది. అందులో ఆ ₹1,00,000 ఆయనకు తెలియకుండా సిప్ అయిపోతూ ఉండేది. చాలా క్యాష్ ఫ్లో ఉంటుంది కదా, ₹1,00,000 వెళ్ళిపోతే తెలియదు పెద్దగా, అలా వెళ్ళిపోతా ఉంది. 2016లో స్టార్ట్ చేశాము. 2020 కోవిడ్, మనకు లాక్డౌన్ చేయలే ఇంకప్పటికి. జస్ట్ లాక్డౌన్కి ముందు ఆయన ఇన్వెంటరీ అంటే కావాల్సిన సామాన్లు, ఐటమ్స్ అన్ని బాగా తెచ్చేసాడు, ఒక 1.5 crore వర్త్. ఎందుకంటే లాజిస్టిక్స్ ఏమన్నా అయిపోతాయేమో, ఇబ్బంది అవుతుందేమో, ముందే తెచ్చుకున్నాను, పెట్టేసుకున్నాడు. కరెక్ట్గా తెచ్చిన 2 daysకి లాక్డౌన్ అయిపోయింది. 45-50 days ఉండే కదా లాక్డౌన్ అప్పుడు 2020లో. ఓపెన్ చేశాక మొత్తం 1.5 crore ఇన్వెంటరీ అంతా స్మాష్, అంతా ఖరాబ్ అయిపోయింది. ఫుడ్ ఐటమ్ కదా, ఖరాబ్ అయిపోయింది. మొత్తం రోడ్ నెంబర్ పడేయాల్సి వచ్చింది. అంతా కంప్లీట్ జీరో అయిపోయాడు ఆయన. ఇంకా లేదు, మనీ లేవు, మొత్తం ఇన్వెంటరీ అయిపోయింది, టోటల్ అంతా స్మాష్ అయిపోయింది, అంతా ఫంగస్ వచ్చేసి అంతా. ఇంకా నో బిజినెస్, మళ్ళీ ఇన్పుట్ లేదు కదా, ఎవరు అప్పులు కూడా ఇవ్వరు కదా. ఇంకా అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు సడన్గా నేను గుర్తొచ్చాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే కదా అని. నాకు ఫోన్ చేస్తే అతను టోటల్ వాల్యూ ఆ రోజు 1.2 crore ఉంది. 5 years ఎస్ఐపి 1 lakh, ఇన్వెస్టెడ్ 60 lakhs, ఆల్మోస్ట్ 1 crore ప్లస్ ఉంది అది నియర్ బై. అయితే ఇంకా కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి, నాకు అసలు ఈ డబ్బులు చెప్పిన తర్వాత, మీకు తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎట్లా ఎగురుతాడు, గుర్తుందా సీన్? ఆ విధంగా ఆయన రోడ్డు మీదనే ఎగిరి గంతేశాడు. అంటే అంత డబ్బులు ఉన్నాయి ఆనందంతో. ఈవెన్ హీస్ నాట్ ట్రాకింగ్, కరెక్ట్గా గుర్తులేదు, 1 crore ప్లస్ ఉన్నట్టున్నాయి. సో
అంత మనీ ఉండేసరికి అతను ఇంకా అసలు కొత్త ఉత్సాహం, కొత్త బిజినెస్, కొత్త ఆలోచనలు, నేను చేయగలన ధైర్యం వచ్చింది. Yeah. అది ఇమీడియట్ నాకు కాల్ చేసి నా దగ్గరికి వచ్చి కలిసి కొంచెం మనీ తీసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం ఇన్వెంటరీ తీసుకొని ఇంకా అట్లా ఇప్పుడు ఆయనకి ఒక 5 షాప్స్ పెట్టాడు. ఆ డబ్బులతోనే మళ్ళీ కొత్త బిజినెస్ లాగా స్టార్ట్ చేసి 2 షాపులు తీసేసి ఒకటి స్టార్ట్ చేసి సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టుకొని ఆ డబ్బులతో మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ దాని నుంచి రీగైన్ చేసి విత్ ఇన్ 2-3 ఇయర్స్లో అతను 5 షాప్స్కి వెళ్ళిపోయాడు. ఆ రోజున 1 crore అంత ఉపయోగపడింది. సో ఇప్పుడు బిజినెస్ చేయడం వల్ల, ఇన్వెస్ట్ చేయడం వల్ల కష్టకాలం ఉపయోగపడ్డాయి కదా. సో ఇన్వెస్ట్ చేయాలా, బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయాలి, వచ్చిన లాభాన్ని పక్కన ఇన్వెస్ట్ చేసుకోవాలి. అందుకే ప్రతి బిజినెస్ మ్యాన్కి చెప్తుంటాను నేను ఇది. అప్పుడు అవసరం ఉన్నప్పుడు మీకు ఇది ఉపయోగపడుతూ ఉంటాయి. లేదా ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఎప్పుడు చేయొద్దు. బిజినెస్ పీపుల్ చేసేది తప్పే అది. అన్ని తీసుకెళ్ళి వాళ్ళ బిజినెస్లో పెడుతూ ఉంటారు. స్ట్రక్ అయింది అనుకోండి, ఇంకా వెసలబాటు ఉండదు. ఇలా పక్కన తీయబట్టే కదా అతను డబ్బులు కలిసి వచ్చాయి. అతను నాకు ఎంత ఇది రెస్పెక్ట్ ఇస్తాడంటే, ఇంకా ఎప్పటికీ నాకు స్వీట్ బాక్స్ కొనొద్దు, పంపిస్తూ ఉంటా అని చెప్తూ ఉంటాను నాకు. సో అంత ఆయన గ్రాటిట్యూడ్ ఉంటుంది. అది లేకపోతే లిటరల్లీ టిల్ డేట్ అతను ఇంకా రోడ్ మీద ఉండేవాడు. అంటే ఛాన్స్ ఉండేది కాదు మళ్ళీ ఇంత రీగైన్ అవ్వడానికి. మళ్ళీ లోన్లు అప్పుడంత ఇబ్బంది ఉండే. ఆ ఇబ్బందిలో నుంచి ఇమీడియట్లీ సొంత డబ్బులు వాడుకుంటూ, ఎవరికి అప్పు కట్టక్కర్లేదు, వడ్డీ లేదు, ఓన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా చాలా మంచి రిటర్న్ జనరేట్ చేస్తారు కదా. తెలిసిన వ్యాపారం చాలా ఫాస్ట్ గ్రో అయిపోయాడు. ఆ డబ్బులు ఉండబట్టే 1 crore ఇన్వెంటరీ తేగలగబట్టే. కనుక బిజినెస్ చేస్తూ దాంట్లో వచ్చే రిటర్న్స్ని కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే సూపర్గా చేయొచ్చు. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. మ్యూచువల్ ఫండ్స్ చాలా అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, మోర్ దాన్ డబుల్ డిజిట్ రిటర్న్ వస్తుంది మనకు. ఇది ఎక్కడ రాదు. రియల్ ఎస్టేట్ పెట్టొచ్చు, కానీ అక్కడ ఏంటంటే లిక్విడిటీ ఉంటుంది. కావాల్సినప్పుడు అమ్మలేము, పార్షల్గా అమ్మలేము. అండ్ లిక్విడిటీ లేకపోతే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎంత డౌన్ ట్రెండ్ నడుస్తుందో. ఇది బయింగ్ టైం, నాట్ సెల్లింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.